మీ అభిమాన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇప్పుడు మన శ్రీకాకుళంలో కొత్తగా సరికొత్తగా ప్రముఖ సినీ తార కుమారి నిధి అగర్వాల్ గారిచే ఆగస్టు 2న గొప్ప ప్రారంభం. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. రాష్ట్రంలో మగ్గాలున్న నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. సూపర్ 6 హామీల అమల్లో జెట్ స్పీడ్లో ముందుకు సాగుతున్న చంద్రబాబు ఒక్క ఆగస్టు నెలలోనే 3 పథకాల అమలును ప్రారంభిస్తున్నారు. శనివారం నుంచి అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఇదే నెల 15 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇక ఈ నెల 7 నుంచి మగ్గాలున్న నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నారు. నేతన్నలకు ఈ ఉచిత విద్యుత్ పథకం ఎంతగానో దోహదపడుతుంది అనడంలో సందేహం లేదు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు పవర్ లూమ్స్ ఉన్నవారికి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ ఉన్నవారికి 200 యూనిట్ల మేర విద్యుత్తును ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవమైన ఆగస్టు 7 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్టు తెలిపారు. ప్రజావేదిక వేదికగా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించడమే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. అలాగే జగన్ హయాంలో వైసీపీ సర్కార్ అనుసరించిన విధానాలను విమర్శించారు. దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలిక, నిలబెట్టడమే చాలా కష్టమన్న చంద్రబాబు జగన్ హయాంలో రాష్ట్రంలో 5 ఏళ్ల విధ్వంసమే జరిగిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టాలు, కష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయేలా జగన్ పాలన సాగిందని విమర్శించారు. అంతకుముందు జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామంలో చంద్రబాబు పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. లబ్ధిదారులతో ముచ్చటించారు.